ఇవాళ మరోసారి సిబిఐ విచారణకు అనిల్ అంబానీ హాజరయ్యారు. ఎస్బీఐ ఫిర్యాదుతో ఆర్కామ్కు సంబంధించి 2,929 కోట్ల రూపాయల మోసం కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది. నిన్న అనిల్ అంబానీని 8 గంటలు ప్రశ్నించిన సిబిఐ అధికారులు ఇవాళ కూడా విచారణకు రావాలని నోటీసులిచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, అనిల్ అంబానీ ఈ రోజు సిబిఐ విచారణకు హాజరయ్యారు. దాదాపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక ఫిర్యాదును ఇప్పటికే రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేతపై నమోదైన నేపథ్యంలో దాదాపు 2,929 కోట్లకు సంబంధించిన ఒక కేసులో సిబిఐ ఆయన 2 రోజుల పాటు కూడా విచారిస్తుంది. నిన్న దాదాపు 8 గంటల పాటు విచారణకు హాజరయ్యారు. తాజాగా ఈ రోజు ఉదయం కూడా ఆయన విచారణకు హాజరైన నేపథ్యంలో దాదాపు ఈ రోజు కూడా ఆయనను గంటల తరబడి కూడా సిబిఐ విచారించబోతుంది. దాదాపు మొత్తం 2,929 కోట్లకు సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దాన్ని ఇతర మార్గాల్లోకి మళ్లించారంటూ కూడా ప్రధానంగా ఆయన పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్ సంబంధించిన అనిల్ అంబానీ గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతరులు నిందితులుగా ఉన్న ఈ కేసు దాదాపు బ్యాంక్ మోసం కేసుకు సంబంధించి 2025 ఆగస్టు 21న మొదట కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఢిల్లీలో సిబిఐ కార్యాలయంలో దాదాపు ఈ రోజు కూడా సుదీర్ఘ గంటల పాటు కూడా విచారణ చేస్తుంది. ఇప్పటికే అనేక కేసుల్లో ఆయన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర సంస్థలకు మళ్లించినట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గతంలో కూడా ఆయన ఆస్తులకు సంబంధించి అటాచులు కొన్ని జరిగాయి. తాజాగా ఈ రోజు మరోసారి సిబిఐ విచారణ చేస్తున్న నేపథ్యంలో కొంత ఆసక్తికరంగా ఈ పరిణామాలు అయితే మారాయని చెప్పాలి సుమిత్ర. రైట్.